భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. నవోదయ విద్యాలయ సమితి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ కార్యాలయాలు మరియు జవహర్ నవోదయ విద్యాలయాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. టోటల్గా 251 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ప్రిన్సిపాల్ కి సంబంధించి 25 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ కి సంబంధించి 3 పోస్టులు, అసిస్టెంట్ సంబంధించి 2 పోస్టులు, ఇక కంప్యూటర్ ఆపరేటర్ కు సంబంధించి 3 పోస్టులు, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కు సంబంధించి 218 పోస్టులు ఉన్నాయి. వీటికి అర్హతగా ఉద్యోగ నిబంధనల ప్రకారం పీజీ, బీఈడి, డిగ్రీ, డిప్లొమా, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. నిర్దేశించిన మేరకు అనుభవం తప్పనిసరి. అంటే పీజీటీ లాంటి దానికైతే బీఈడి విత్ మీ కన్సర్న్ సబ్జెక్ట్లో పీజీ అనేది చేసి ఉండాలి. ఇక వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు ఫీజు ప్రిన్సిపల్, అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగాలకు 1500, పీజీటీలకు 1000 రూపాయలు, మిగిలిన ఉద్యోగాలకు 800 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జనవరి 15 నుంచి. ఆన్లైన్ దరఖాస్తు ఆఖరు తేదీ ఫిబ్రవరి 14 వరకు. మీరు దీనికి సంబంధించి అంటే నవోదయ విద్యాలయ సమితికి ఒకవేళ మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు సందర్శించాల్సిన వెబ్సైట్ www.navodaya.gov.in అనే ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వడం వల్ల ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. మరి మనం ఒకసారి ఓపెన్ చేయంగానే ఈ navodaya.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో ఇక్కడ మనకి మెనూ అని ఉంటుంది. స్టార్టింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకు చూడొచ్చు, మనం ఇక్కడ నవోదయకు సంబంధించిన వెబ్సైట్. వీటిలో మనకి ఇక్కడ మెనూ అనేది ఉంటుంది. ఈ మెనూ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సబ్ ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఈ ఆప్షన్స్ లోకి వెళ్తే మనం ఇక్కడ చూడొచ్చు రిక్రూట్మెంట్ అని. ఈ రిక్రూట్మెంట్ అనే దాంట్లోకి వెళ్తే మనం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఆర్ వేకెన్సీస్ అనేది ఉంది. అలాగే మీకు ఒకవేళ సిలబస్ కావాలంటే సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత రేపు పొద్దున మీరు ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా మీరు మీ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ రిక్రూట్మెంట్ అనే దాంట్లో చూడొచ్చు. మీరు ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కనిపించే అడ్వర్టైజ్మెంట్ ఆర్ వేకెన్సీస్ అనే లింక్ని క్లిక్ చేయంగానే మీకు దానికి సంబంధించి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూడొచ్చు, ఇక్కడ ఉంది థర్డ్ వన్, రిక్రూట్మెంట్ డ్రైవ్ 2018, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్, పీజీటీ, జేఎన్వీస్ అండ్ అసిస్టెంట్ కమిషనర్స్, అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ ఇన్ నవోదయ విద్యాలయ సమితి అనే దానికి ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ అంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 14 నుంచి నోటిఫికేషన్ అనేది అవైలబిలిటీలో ఉంటే ఈ రోజు అనగా జనవరి 15 నుంచి మనం అప్లై చేసే డేట్ అనేది స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయంగానే మీకు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీంట్లో మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అంటే ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టుకు మనం అర్హులమా కాదా, తర్వాత దానికి ఎంత పే స్కేల్ ఉంటుంది, ఓకే, ఇలాంటి డీటెయిల్స్, సిలబస్ ఏముంటుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. దీన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. నేను ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ని కూడా నేను డైరెక్ట్గా ఇచ్చింటాను. మన వీడియో కింద డిస్క్రిప్షన్ అనేది క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. అందులో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఈ వెబ్సైట్ని మీరు సందర్శించవచ్చు. అలాగే ఈ పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఈ పీడిఎఫ్ని క్లిక్ చేయగానే ఆ పీడిఎఫ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. నవోదయ విద్యాలయ సమితి అని దీంట్లో మనం చూడొచ్చు క్షుణ్ణంగా. ఓకే, ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. టోటల్గా 12 పోస్టులు యూఆర్ అంటే ఓపెన్కి, తర్వాత 7 ఓబీసీ, 4 ఎస్సీ, 2 ఎస్టీ, 25 టోటల్. ఇక అసిస్టెంట్ కమిషనర్కు సంబంధించి 1 ఓపెన్, 1 బీసీ, 1 ఎస్సీకి ఉంది. ఇక అసిస్టెంట్ గ్రూప్ సికి సంబంధించి 2 ఓపెన్లో ఉన్నాయి. ఇక కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే డిగ్రీలో కంప్యూటర్స్ చేసిట్టారో అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 అదర్స్ ఉంటే 1 ఓబీసీకి ఉంది. ఇక పీజీటీ, ముఖ్యంగా ఇవే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి పీజీటీ చూడొచ్చు మీరు. ఓకే, బయాలజీ, మీకు పీజీటీకి అప్లై చేయాలి అంటే
డిగ్రీ అండ్ దెన్ పీజీతో పాటు మీరు బీఈడి కూడా చేసి ఉండాలి. ఓకే, మీరు పీజీ ఏ సబ్జెక్ట్కి అయితే చేసింటారో ఆ సబ్జెక్ట్కి మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం వేకెన్సీ పొజిషన్ కూడా చూడొచ్చు. బయాలజీ అంటే బయాలజీ పీజీటీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే కెమిస్ట్రీ పీజీటీ ఉన్నాయి, కామర్స్ పీజీటీ కూడా ఉన్నాయి, ఎకనామిక్స్ పీజీటీ పోస్టులు ఉన్నాయి, జియోగ్రఫీ పీజీటీ పోస్టులు ఉన్నాయి, హిందీ పీజీటీ పోస్టులు ఉన్నాయి, హిస్టరీ పీజీటీ పోస్టులు ఉన్నాయి, మ్యాథమెటిక్స్ పీజీటీ పోస్టులు ఉన్నాయి, ఫిజిక్స్ పీజీటీ పోస్టులు ఉన్నాయి. దాంతోపాటు ఎవరైనా కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పీజీటీ ఐటీ అని ఉందన్నమాట ఇక్కడ. ఓకే, ఇవన్నీ మనకు వేకెన్సీ పొజిషన్. ఇక్కడ మీకు సంబంధించిన రెస్పెక్టివ్ క్యాస్ట్కి సంబంధించి దానికి సంబంధించిన వేకెన్సీ పొజిషన్ను మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలాగే వెళ్తే మనం నెక్స్ట్ దీని యొక్క గైడ్ లైన్స్ అనమాట. ప్రిన్సిపల్కి ఏమేమి ఉంటాయి, పే స్కేల్ ఎంత, తర్వాత దానికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటివి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని మీరు చదవచ్చు. ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఆపరేటర్, ఎక్కువ మంది కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. తర్వాత స్కిల్ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ విత్ ఏ 1 year కంప్యూటర్ డిప్లొమా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే డిగ్రీ కంప్యూటర్స్కి సంబంధించిన డిగ్రీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లేదు నాన్ కంప్యూటర్స్ అంటే మేము కంప్యూటర్ చదవలేస్తారంటే, ఒకవేళ కంప్యూటర్ చదవని వాళ్ళైతే ఏదైనా డేటా ఎంట్రీకి సంబంధించి 1 year డిప్లొమా కోర్సు చేసిన వాళ్ళు కూడా ఈ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ 18 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఇక్కడ గ్రేడ్ పే కూడా చూడొచ్చు మనం. స్టార్టింగే 25,000 మనకి స్టార్టింగ్ ఉంటే అప్ టు 81,000 వరకు శాలరీ ఉంటుంది అనే విషయాలు కూడా మనకి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక సబ్జెక్ట్ వైజ్గా కోడ్స్ అనమాట, అంటే ఏ సబ్జెక్ట్కి ఏ కోడ్ అనేది ఉంటుంది అనే విషయం చూడొచ్చు. ఇక చాలా మందికి కావాల్సినటువంటి పీజీటీ, ఇక్కడ మీరు పీజీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఏ సబ్జెక్ట్ మీరు అప్లై చేస్తుంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి మీరు పీజీ అండ్ దెన్ బీఈడి అనేది చేసి ఉండాలి. ఓకే, తర్వాత ఇక్కడ పీజీ ఐటీ చూడండి, ఎవరైనా కానీ బీఈ బీటెక్, చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు. బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీల్లో చేసిన వాళ్ళు విత్ పీజీ అనమాట. ఇదొకటే కాకుండా విత్ పీజీ 2 కలిపి ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ వివరాలన్నీ మీరు క్షుణ్ణంగా చూడొచ్చు. తర్వాత బీఈడి డిగ్రీ ఉంటే కూడా మంచిదే అని ఇక్కడ మనం చూడొచ్చు ఈ వివరాల్ని. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, దీనికి అప్లై చేసిన వాళ్ళు హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే మాదిరిగా ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి అనే వివరాలను కూడా మనం చూడొచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఏళ్ళు, ఓబీసీకి అయితే 3 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనే వివరాలను మనం చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఉమెన్స్ 10 years అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక మిగిలిన వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వివరాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఎగ్జామ్ ఉంటుందని మనం చెప్పాం కదా, ఇక్కడ సెంటర్స్ వివరాలు కూడా చూడొచ్చు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సెంటర్ ఉంది, అలాగే విశాఖపట్నం కూడా మనకు సెంటర్గా ఉంటుంది ఇక్కడ. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, ప్రిన్సిపల్ పోస్టుకు ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి మనకు ఎగ్జామ్లో ఉంటాయి అనేది. ఆల్మోస్ట్ ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళ సిలబస్సే ఇక్కడ మనకు కనిపిస్తుంది అకాడమిక్ సంబంధించి. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకు ఈ ఎగ్జామ్ రాయడం ఇంకా కొద్దిగా ఈజీగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి రీజనింగ్ ఎబిలిటీలో 25 క్వశ్చన్లకు 25 మార్కులు, జనరల్ అవేర్నెస్లో 25కి 25, ఇక లాంగ్వేజ్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి 30కు 30 మార్కులు, కంప్యూటర్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్కు 50కి 50 అన్నమాట. ఇక పీజీటీలకు సంబంధించి టోటల్గా 180 మార్క్స్కు 3 hours ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. కామన్ పేపర్ ఫర్ ఆల్ పోస్ట్స్ ఆఫ్ పీజీటీస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సేమ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ హిందీ 40:20 + 20, జనరల్ అవేర్నెస్ 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ 30 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ 20 అండ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ 60. ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ పీజీటీస్ విల్ బి ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్. అంటే క్వశ్చన్ పేపర్ అనేది పీజీ స్థాయిలో ఉంటుంది.
తర్వాత ఎగ్జామ్ అనేది 3 గంటలు ఉంటుంది, 180 మార్కులకు ఉంటుంది. ఇక్కడ సెక్షన్ వైజ్ గా మార్కులు కూడా మనం ఇక్కడ బ్రాకెట్స్ లో చూడొచ్చు. అంటే జనరల్ అవేర్నెస్ సెక్షన్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ న్యూమరికల్ ఎబిలిటీ సెక్షన్ ఉంటుంది, ఇక టీచింగ్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్ కు ఉంటుంది, ఇక కన్సర్న్డ్ సబ్జెక్ట్ అనేది టోటల్ గా 60 మార్కులకు ఉంటుంది. ఈ విధంగా మనం చూడొచ్చు. మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ navodaya.gov.in అనే వెబ్సైట్ అనేది చూడొచ్చు, లేదా nvsrect2019.org అనే ఈ వెబ్సైట్ నైనా మీరు సందర్శించవచ్చు. ఇక అప్లై చేసుకోవాల్సి అనుకునే వాళ్ళు ఈ వివరాలని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 14 అనమాట. ఫిబ్రవరి 14 లోపల ఒకవేళ మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇవి నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మరి ఇలాంటి నోటిఫికేషన్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం లేదా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.